నుండి బానిసలుగా ఉన్న యూదా వంశస్థులు ఇశ్రాయేలు. అందరు ఇక్కడ వింటున్నారా? క్రీస్తు పూర్వము యేసయ్య దేవుడి జననముకి 606 సంవత్సరముకు వెనక, యేసయ్య దేవునికి 606 సంవత్సరముకు వెనక బీసీ 606లో నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేల్ ప్రజలనే బాబిలోనులోనికి బానిసలుగా పట్టుకొని పోయినప్పుడు నుండి ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. స్వాతంత్ర్యం ఏంటిదో అని ఎరగకుండా ఒక్కొక్క దేశమునకు ఆ లోపల బానిసలుగా బాబిలోన్ సామ్రాజ్యములో చేతిలో నుండి మెదెపర్షియా సామ్రాజ్యము వారినే బానిసలుగా తీసుకుపోయారు. యుద్ధం జరిగినప్పుడు బాబిలోనుతో యుద్ధం చేసి మెదెపర్షియా సామ్రాజ్యములో విజయం పొందినప్పుడు యూదా వంశస్థులందరినీ బాబిలోనులో నుండి మెదెపర్షియా సామ్రాజ్యంలోనికి తీసుకెళ్ళాలి. వారు అనేక సంవత్సరము మెదెపర్షియా సామ్రాజ్యమునకి బానిసలుగా ఉండిపోయారు. కొద్ది కాలం, కొన్ని సంవత్సరముల తర్వాత రోమన్ సామ్రాజ్యము పోయి మెదెపర్షియా సామ్రాజ్యముతో యుద్ధం చేసి రోమన్ సామ్రాజ్యం గెలిచినప్పుడు యూదా వంశస్థులందరినీ రోమన్ సామ్రాజ్యమునకు కింద బానిసలుగా తీసుకుపోయారు. విమోచన లేకుండా, డెలివరెన్స్ లేకుండా, ఒక విమోచకుడు లేకుండా, విమోచించడానికి ఎవరు లేకుండా అనేక సంవత్సరం. యేసయ్య దేవుడి లోకములో జన్మించినప్పుడు, పుట్టినప్పుడు కూడా ఇశ్రాయేల్ వారందరూ రోమన్ సామ్రాజ్యమునకు కింద బానిసలుగా ఉన్నాడు. కైసరన చక్రవర్తి చేతి కింద, పీలాతు అనే రాజులు చేతి కింద అనేక సంవత్సరములో ఈ యూదా వంశస్థులు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలములో నుండి ఉన్న ఒక విడుదల కొరకు, విడిపించడానికి ఒక్కరు వస్తున్నారని పాతకాలములో నుండి ఉన్న వర్తమానం ఉంది, సనుగురించినది ఉంది, వారి మందిలో మాట ఉంది. మమ్మల్ని విడిపించడానికి ఒక్కడు బయలుదేరి వస్తుందని పూర్వీయులు చెప్పిన మాట విని హృదయ లోపల వేదన పడిన ఇశ్రాయేల్ జనం పితరులు మాట్లాడిన కొన్ని అనుభవముని బట్టి, అందరు ఇక్కడ ఉన్నారా? 400 సంవత్సరముల ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు లోపల పెద్దవారు చెప్పిన కొన్ని మాటలు ఉంది. 4 తరములు మనం ఈ ఐగుప్తు బానిసత్వములో ఉండగదా, దేవుడు ఒక్కరినే రక్షకుడుగా పంపిస్తదని మాట వారి లోపల ఉంది. మాట్లాడిన వారి చనిపోయిన మరి ఒక్క తరములో వచ్చినప్పుడు ఈ మాట ఏదో ఫారో రాజు కాలంలో ఐగుప్తు బానిసత్వములో ఒక్క రోజు ఒక్క విడుదల కొరకు ఒకడు బయలుదేరి వస్తుంది, ఒక విమోచకుడు మన కొరకు బయలుదేరి వస్తుందని వారి లోపల ఒక నెమ్మది. బాధలు అనుభవించినప్పుడు, వేదన అనుభవించినప్పుడు, బానిసత్వములో కష్టపడినప్పుడు, బానిసత్వములో ఏడిచినప్పుడు, బానిసలుగా వేదన పడినప్పుడు వారి లోపల ధైర్యపరచిన ఒక మాట, ఒక రోజు ఒక విమోచకుడు వస్తుంది. ఈ శోధనలో నుండి, ఈ బాధలలో నుండి, ఈ మరణములో నుండి, ఈ వేదనల నుండి మమ్మల్ని విడిపించడానికి ఒక రోజు ఒక రక్షకుడు, ఒక డెలివరెన్స్ కొరకు ఒకరు బయలుదేరి వస్తుందని. కాలం గడిచినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మోషేని లేపాడు, నాయకుడుగా పంపించాడు. ఐగుప్తు బానిసత్వములో నుండి, ఫారో చేతిలో నుండి వారిని విడిపించి కనానులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ బాబిలోన్ రోమన్ సామ్రాజ్యమునకు కింద, బాబిలోన్ తర్వాత ఏ సామ్రాజ్యం వచ్చింది? ఇప్పుడు నేను చెప్పి ముగించిన. మొదటిగా బాబిలోన్ సామ్రాజ్యం, దాని తర్వాత మెదెపర్షియా సామ్రాజ్యం, మెదెపర్షియా సామ్రాజ్యం అనక తర్వాత ఏ సామ్రాజ్యం? పాస్టర్ గారు మీరేదో చెప్తున్నారు, మేమేదో ఆలోచించుకొని కూర్చున్నారు. ఇది ఏది మాకు ఎక్కడం లేదు కదా. ఎక్కాలంటే మీ స్తోత్రంతో వాక్యం విన్నారు. హల్లెలూయా. వేరే ఏదో ఆలోచన చేసుకొని కూర్చుంటే ఏ వాక్యం చెప్తే అది ఏది మీకు అర్థం కాదు. నేను ఇప్పుడే చెప్పి ముగించిన. మెదెపర్షియా సామ్రాజ్యం తర్వాత రోమన్ సామ్రాజ్యం వారినే బానిసలుగా తీసుకుపోయారు. కరెక్టే కదా, చెప్పినావు కదా.
యేసయ్య దేవుడు పుట్టినప్పుడు కూడా యూదా వంశస్థులందరూ రోమన్ సామ్రాజ్యం అనేది కింద బానిసలుగా ఉన్నాడు. అందుకే కైసరో పీలాతో వారందరినీ వారిని ఏలడానికి ఉన్న కారణం అది. ఈ విధంగా మీకు అర్థమైన మళ్ళీ చెప్పడం సాధ్యం కాదు, మనకు సమయం లేదు కాబట్టి అర్థమైనా అర్థం కాలేకపోయినా నేను చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. మీకు స్తోత్రములతో కూర్చోండి, వాక్యం నాతో మాట్లాడమని మీరు కోరుకుంటే ఆ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. అందే, దేవునికి స్తోత్రం. ఈ విధంగా రోమన్ సామ్రాజ్యం అనక కింద వారు బాధపడి ఉన్నప్పుడు పితరులు చెప్పిన ఒక మాట ఉంది. ఐగుప్తు బానిసత్వములో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు, మోషేనే పంపించిన దేవుడు ఒకానొక రోజు మనపక్షంగా కూడా ఒక విమోచకునే పంపిస్తుంది. హల్లెలూయా. మమ్మల్ని విడిపించడానికి ఒక రక్షకుడినే దేవుడు పంపిస్తుంది తప్పకుండా. కానీ పోయిన ఆ 3.5 సంవత్సరం యేసయ్య దేవుని యొక్క ప్రవర్తన, ఆకలి కలిగిన వారికి భోజనము, ఇంటి సమస్యలు వచ్చినప్పుడు వారికి ద్రాక్షారసము, నడువు వంగిన వారిని లేపడము, చనిపోయిన వారికి బ్రతికివ్వడము, మంచి మంచి మాటలతో ధైర్యపరచిన ఈ యేసయ్య ఒకవేళ విమోచకుడు కావచ్చు, రక్షకుడు కావచ్చు. అనేక సారిలో వారు ఫేస్ చేసిన విషయములన్నిటినీ వారు ఆలోచన చేసినప్పుడు పీలాతు చేతిలో నుండి, కైసరు చేతిలో నుండి, రోమన్ సామ్రాజ్యములో నుండి మోషే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించిన ప్రకారం మమ్మల్ని విడిపించడానికి శక్తి కలిగిన వాడు యేసయ్య దేవుడని. ఇప్పుడు వారు బయలుదేరి యేసయ్య దేవుడు అనేక మాటల ద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తాను దేవుడని, తాను ఒక విమోచకుడని, తాను ఒక రక్షకుడని, నేను దేవుని కుమారుడని అందరూ చెప్పుట వలన వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా పీలాతునే కైసరునే సింహాసనముల నుండి తీసి కింద పడద్రోసి ఆ సింహాసనములో యేసయ్య దేవుడు రాజుగా కూర్చోబోతున్నారు. ఆయనని ఆహ్వానించాలి, ఆయనని వెల్కమ్ చేయాలి. యెరూషలేములోనికి యేసయ్య దేవుడు బయలుదేరినప్పుడు అందుకే జన సమూహం పరిగెత్తి వచ్చి అతని ఆహ్వానం చేశాడు. ఒక విమోచకుడు. ఈ రోజు మీతో చెప్పాలని ఆశపడినది, సమస్త దానిలో నుండి విమోచనము విడిపించడానికి శక్తి కలిగిన వాడు యేసయ్య దేవుడు. హల్లెలూయా. రూఢిగా నమ్మిన వారికి విడుదల అవుతుంది. ఆ దాని కొరకే ఆయన బయలుదేరినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయములో ఒక వేద భాగం ఉంది. యేసయ్య దేవుడు ఎందుకు ఈ భూమిలోనికి వచ్చి ఉన్నారని. లూకా సువార్త 4వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. చదవండి 18వ వచనం. ఆమేన్. పీదలకు సువార్త ప్రకటించుటకై అభిషేకించాను. ఆమేన్, ఆమేన్. ఏంటిది? యేసయ్య దేవుడు తాను గురించి వేద భాగం చదివినప్పుడు యేసయ్య దేవుడు చెప్పిన మాట ఏంటిది? చెరసాలిలో ఉన్న వారికి. హల్లెలూయా చెప్పడం లేదు. అనేక సంవత్సరముల బానిసత్వములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకి ఈ మాట విన్నప్పుడు చెరసాలిలో ఉన్న వారికి విడుదల కొరకు దేవుడు నన్ను పంపించి ఉన్నాడని మాట. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి కార్యములో, ప్రతి ప్రవర్తనములో దానికి చెరసాల్లో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకును. ఆమేన్. హల్లెలూయా. అంటే తాను ఈ లోకములోనికి రావడం ఎందుకంటే బానిసత్వములో ఉన్న వారికి విడుదల దయచేయడానికని. అందరు వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ జనం అందయు ఆశించిన కైసర్ అనే చేతిలో నుండి, రోమన్ సామ్రాజ్యం అనే ఒక అధికారములో నుండి మమ్మను విమోచించడానికి దేవుడు పంపించిన ఒక విమోచకుడు. హల్లెలూయా.
కానీ వారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్. కైసరుని కిందకి పడద్రోసి ఆ సింహాసనంలో కూర్చోవడానికి వచ్చిన వాడు కాదు, తాను రాజాది రాజుగా ప్రపంచమంతటిని ఏడడానికి దేవుడు పంపించినదనేది వారికి అర్థం కాలేకపోయినావు. వారి మెటీరియల్ గా ఆలోచించినాము. యేసయ్య మాట్లాడిన ఆత్మీకమైన విషయంలో మనుష్యుని పాపములో నుండి విడిపించడానికి, మరణములో నుండి విడిపించడానికి తాను దిగి వచ్చాడని అది వారికి అర్థం కాలేకపోయినా. ఒక వాక్యం చెప్పినప్పుడు ఏ విధంగా మనం దానిని అర్థం తెలుసుకున్నారనేది ప్రాముఖ్యత. ఇక్కడ 2-3 విషయాలు ఉంది. విడిపించడానికి, విమోచించడానికి దిగి వచ్చిన వాడు యేసయ్య దేవుడు. ఏ విధమైనదైతే ఒకవేళ పాపములో నుండి, శాపములో నుండి, రోగములో నుండి, మరణములో నుండి, నిత్య నరకములో నుండి విడిపించడానికి బయలుదేరిన వాడు యేసయ్య దేవుడు. బంధించబడిన వారినే విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. చూచి వెల్లుడి. మీకు ఎదురుగా ఉన్న గ్రామములోనికి వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్న, అంటే కట్టబడిన వారినే విమోచించడానికి వచ్చిన వాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించి, పాపము ఒక బంధనములో, పాపము, శాపము, అనారోగ్యము, వేదనల, నిందలు, అవమానములు, అనేక విధమైన కష్టములో కట్టబడి ఉన్న వారినే విమోచించడానికి వచ్చిన వాడని నమ్మిన వారు హోసన్నా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అతను ఒక విమోచకుడుగా. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడిన దానిలో విమోచించడానికి, కట్టబడిన, బంధింపబడిన. కొందరికి తెలియదు మమ్మల్ని కెట్టి పెట్టి ఉన్నాడనే విషయం, బంధించి ఉన్నాడనే విషయం మనం ఎరగకుండా, తెలియకుండా జీవించిన వారు చాలా మంది ఉన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనములో దెయ్యాలు పట్టుకొని బాధింపబడి, కట్టబడి, లైఫ్నే మొత్తం, జీవితం మొత్తం పాడు చేసిన ఒక వ్యక్తి గురించి అక్కడ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనము. అపవిత్ర ఆత్మ పట్టుకొని ఒక వ్యక్తినే విడిపించిన దేవుడు. దేవుని బిడలారా, విమోచకుడుగా వచ్చి ఏ విధమైన వాటిలో, ఏ విధమైన దానిలో మనము కట్టిబడి ఉంటున్నామో దానిలో నుండి విడిపించడానికి వచ్చిన ఒక దేవుడు. దేవునికి గాడిదను, గాడిద పిల్లను చూసి కట్టి ఉన్న గాడిద తల్లి. దేవునికి స్తోత్రం. ఒక ఇంటిలో తల్లిదండ్రులనే కట్టి పెట్టి ఉండే పిల్లలు మొత్తం ఆ విధంగా అయిపోతుంది. కట్టి ఉన్న ఆ గాడిదనే విడిపించాలి. విడిపించినప్పుడు దానితో పాటు పిల్లలు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు విడుదల కావలసినది తల్లిదండ్రులకు. తల్లిదండ్రులనే కట్టబడిన పరిస్థితిలో నుండి విడుదల ఉండే తరములు మొత్తం ఆ మార్గంలో సంచరిస్తుంది. స్తోత్రం చెల్లించడం లేదు. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థించిన తల్లిదండ్రులుగా ఉండాలి, ఆరాధించిన తల్లిదండ్రులుగా ఉండాలి, బైబిల్ చదివిన తల్లిదండ్రులుగా ఉండాలి, దేవుని కార్యమునకు ప్రాముఖ్యం ఇచ్చిన తల్లిదండ్రులుగా ఉండాలి. హల్లెలూయా. మీరు కట్టబడిన పరిస్థితులు అయితే గాడిద పిల్ల కూడా దాని వెంబడి రాదు. హల్లెలూయా. అందుకే యేసయ్య దేవుడు అన్నారు, మీరు ఎదురుగా ఉన్న గ్రామములోనికి వెళ్ళి కట్టి ఉన్న గాడిదను, గాడిద పిల్లనే కనపడుతుంది, కట్టి ఉన్నది తల్లినే. అది విప్పాలి. ఎన్నిసార్లు వాక్యం వింటే లాభం లేదు. ఏదైనా విధంగా కట్టిపెట్టి ఉన్నాడా? ఈ కాలము, ఈ సంవత్సరం అంతా గడిచిన తర్వాత ఆలోచన చేయాలి. జీవితం మనకు ఒక మార్పు.
హల్లెలూయా. క్రైస్తవత్వము ఉన్నతమైన శ్రేష్టమైన క్రైస్తవ జీవితం మనకి. హల్లెలూయా. కొన్ని ఇల్లు కొన్ని కుటుంబములో కట్టబడిన పరిస్థితిలో ఉన్నారు అపవాది చేత. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అసమాధానమే. కళ్ళు తాగడం, బీడి తాగడం మన గురించి కాదు, జనరల్గా నేను మాట్లాడుకున్నాను. కళ్ళు తాగడం, బీడి తాగడం, అంబరు తినడం, ఇష్టం ఉన్నప్పుడు రావడం, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోవడము, ఎవరినే పట్టించుకోవడం లేకుండా, ప్రేమ అనేది అసలు లేకుండా, సమాధానం అనేది అసలు లేకుండా. నేను పోయినసారి అడిగినప్పుడు చేయి చూపించిన వారు తక్కువ మంది. కుటుంబంగా కూర్చుండి మాట్లాడిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం అంతా కూర్చోండి ప్రార్థన సమయమేలైనా, భోజన సమయమేలైనా, ఏదైనా ఆరాధన ముగించి ఇంటికి వచ్చిన సమయమేలైనా పిల్లలతో పాటు తల్లిదండ్రులు అందరూ కూర్చోండి మాట్లాడిన కుటుంబములెన్ని ఉన్నాయి. హల్లెలూయా. మారవలసినది ఉంది దేవుని బిడ్డలారా. కెట్టబడిన పరిస్థితిలో నుండి విడిపించడానికి బయలుదేరిన దేవుడు యేసయ్య. ఆ యేసయ్యకి వారి హోసన్న పాడినాము, ఆ యేసయ్యనే వారు గౌరవించినాము, ఆ యేసయ్యకే స్తోత్రమని వారు పలికినాము. ఎంతమంది నిజంగా కోరుకున్నారు దేవునికి స్తోత్రం? ఎంతమంది నిజంగా కోరుకున్నారు? సంతోషకరమైన ఒక కుటుంబ జీవితం మాకు అవసరమే. నా కుటుంబం అనే సంతోషకరంగా మార్చుము దేవా. తల్లిదండ్రులు కెట్టులు విప్పితే గాడిద పిల్ల కూడా దగ్గరే వచ్చేస్తుంది. మనము తల్లిదండ్రులుగా ఉండి మనము మారకుండా పిల్లలతో మారమని చెప్తే లాభం లేదు. మనము చప్పట్లు కొట్టకుండా వారితో చప్పట్లు కొడితే అని చెప్తే వారు అది చెయ్యరు. మనము స్తోత్రం పలకకుండా, మనము ఆరాధించకుండా, మనము బైబిల్ చదవకుండా, మనము దేవుని కనపరచకుండా, ఆదివారం దేవుని ఆలయంలోనికి రాకుండా మనము బయటకు వెళ్ళినప్పుడు ఆలోచించాలి. మనము వినలేకపోతే పిల్లలు కూడా అదే దారిలో వేరే దారికి వెళ్తుంది. దేవునికి మనము నడిచి చూపించాలి. ఈ మార్గంలో నడువు, ఈ ఆరాధనలో నడువు. అందుకే కట్టబడిన గాడిదనే విప్పినావు. గాడిద తల్లిని విప్పినప్పుడు గాడిద పిల్ల కూడా వచ్చేసింది. చిన్నప్పుడు నా మమ్మీ చనిపోయిన తర్వాత డాడీ చాలాసార్లు చెప్పిన సాక్షి, దాదాపు 20-25 కిలోమీటర్ దూరంలో ఉంది చర్చు. అప్పుడు వాహన సౌకర్యం ఏమీ లేదు, అందరూ నడుచుకొని పోవడమే. మేము 3 పిల్లలు, డాడీ ఒక్కడే. మమ్మీ చనిపోయిన తర్వాత చిన్న పిల్లలు, నేను 4వ తరగతి 3వ తరగతి చదువుతున్నా, నాకు కింద చిన్న చెల్లి ఉంది, అన్నయ్య ఉంది, 3. ప్రతి ఆదివారం చర్చకి వెళ్తుంది, ప్రతి ఆదివారం. ప్రైజ్ ది లార్డ్. చెల్లినే డాడీ భుజం మీద ఇట్లా కూర్చోబెడుతుంది, నేను అన్నయ్య నడుచుకొని చర్చికి అటు 8 గంటల కింది నుండి బయలుదేరుతుంది. 25 కిలోమీటర్ నడిచి, 25 కిలోమీటర్ అంటే ఇక్కడ నుండి ఒకవేళ పెద్దపల్లి దాకా చర్చ్ అక్కడే ఉంది. అక్కడ వెళ్ళి ఆరాధించి అందరితో మాట్లాడి అందరు వెళ్ళిపోయిన చివరిగా డాడీ బయలుదేరుతుంది. ఆ కాలంలో చాలా సంతోషం ఉంది చర్చకు పోవడానికి. చర్చ్ అంటేనే శనివారం నుండి రెడీ అవడమే. చిన్న వయసు కాబట్టి మాకు మెయిన్గా, నేను చిన్న అబ్బాయిలాగా 3వ తరగతి అంటే చర్చ్ కింద రోడ్ సైడ్లో ఒక ఛాయ్ షాప్ ఉంది. అక్కడ బోండా దొరుకుతుంది, పప్పు వడ దొరుకుతుంది, ఛాయ్ దొరుకుతుంది. వెళ్ళినప్పుడు నాకు అది కావాలి, వచ్చినప్పుడు కావాలి. దాన్ని కొన్ని ఇస్తుంది. అప్పుడు ఆర్థిక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, మంచి ఆస్తి ఉన్న టైం ఆ కాలంలో. నేను మెయిన్గా అది ఇష్టపడుతుంది కాబట్టి, ఒకవేళ చిన్నపిల్లలే కదా. కానీ చర్చికి పోవడం అంటే అన్నిటికీ రెడీ. ఆ మార్గం చూపించినది నా డాడీ. మమ్మీ చనిపోయినప్పుడు ప్రతిరోజు బైబిల్ చదువుతుంది, డాడీ బైబిల్ చదువుతుంది. ఎక్కువ ఏం చదవలేదు ఆ కాలంలో ఉన్న 3వ తరగతి 4వ తరగతి ఆ డాడీ చదివి మలయాళం చదువుతుంది. పగలంతా పని చేసి 2 గంటలకి ఇంటికి వచ్చి గంజి తాగుతుంది. అప్పుడు ఈ రైస్ మనకు ఉన్నది కాదు, ఒక పెద్ద బౌలులో నీళ్ళతో పాటు రైసు, దానిలో కొంచెము పచ్చడి ఏదో వేసుకొని అది తాగి కూర్చొని తర్వాత ఎండ తగ్గ వరకు 4-5 గంటల వరకు డాడీ బైబిల్ తెరిచి చదువుకొని ఉన్నాడు.
అది చూసి మేము ఎదిగినాము. దేవునికి రాత్రి మమ్మల్ని భోజనం పెట్టి పడుకోబెట్టిన తర్వాత మేము రాత్రి అంతయు డాడీ బైబిల్ చదువుకొని కూర్చున్నారు. మమ్మీ చనిపోయింది కదా, మేము చిన్న పిల్లలు. బైబిల్ చదువుకొని నా డాడీని చూసి మేము నిద్రపోయినాము. ప్రతిరోజు మమ్మల్ని ముగ్గురు పిల్లలని ఇంటిలో ఉంచి ఏదైనా దూర స్థలంలోనికి ఏదైనా కొనడానికి బిజినెస్ కొరకు ఏదో డాడీ వెళ్తే డాడీ చెప్తుంది, మీరేం బాధపడకో, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు. ఎక్కువ భయం వస్తే మత్తాయి సువార్త 8వ అధ్యాయం చదువుకో. బైబిల్ తెలిసి అన్నయ్యతో పిల్లలకు చదివి వినిపించు. మత్తాయి సువార్త 8వ అధ్యాయము 91వ కీర్తనం, ఇది 2 చదువుకో. భయం ఏదైనా వస్తే. దేవునికి స్తోత్రం. కేరళ ప్రాంతం ఎలాగే అంటే దగ్గర ఇల్లు లేవు. ఇల్లు వారి బులములోనే వారి ఇల్లు. ఒక్క ఇల్లు తర్వాత ఇంకా రవిగారి ఇంటి అంత దూరంలో ఒక్క ఇల్లు. రవిగారి ఇల్లు దాటితే మళ్ళీ ఒకవేళ విజయ గారి ఇల్లు అంత దూరంలో ఉంది. ఇల్లు మొత్తం బులము చెట్టులు. ఒక్క ఇల్లు నుండి ఒక్క ఇల్లు కూడా కనపడడమే లేదు. మిగిలినది అంతా అడవిలాగే ఉంది. కేరళ మొత్తం అలాగే ఉంది. దగ్గర ఇల్లు ఏమీ లేదు. ఒక ఇంటి నుండి ఒక 10 నిమిషం నడుస్తేనే ఇంకా ఒక ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాబట్టి ప్రతి ఇల్లు ఇండివిజువల్గా సింగిల్గా ఉండి పక్కన ఏమీ లేదు, అడవిలాగే ఉంది. కాబట్టి ఒంటరిగా ఉన్నారు. మమ్మల్ని ఇంటిలో ఉంచిపోయినప్పుడు డాడీ చెప్పిపోతుంది, రాత్రి ఆవుతుంది వచ్చినప్పుడు భయం కలిగితే మత్తాయి సువార్త 8వ అధ్యాయం చదువుకో. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకో అని చెప్పిపోతుంది. రాత్రి 8, 9 అవునప్పుడు బాగా చీకటి, అప్పుడు లైట్, కరెంట్ ఏమీ లేదు. కెరోసిన్ నూనెతోనే గ్యాస్ నూనెతోనే ఉన్న లైట్ ల్యాంప్ పెట్టుకొని ఉంటున్నాం. భయంకర వర్షం పడినప్పుడు, భయంకరమైన వర్షం పడి గాలితో ఆ లైట్ ఆ వెలుగు అంతా ఆరిపోయి చీకటిలో కూర్చున్నప్పుడు డోర్ అంతా మూసిన తర్వాత నేను అన్నయ్య మత్తాయి 8 చదువు, మత్తాయి 8 చదువు, కీర్తనం 91 చదువు. అది చదివినప్పుడు ఒక బలం వచ్చినట్లుగా, ఒక ధైర్యం వచ్చినట్లుగా. మా డాడీ ఎట్లా నేర్పించినాము మమ్మల్ని దేవుని ఈ కాలంలో నేర్పిస్తున్నారా? ఒక వాక్యం నేర్పిస్తున్నారా? దేవుని గురించి చెప్పుతున్నావా పిల్లలతో? ఈ మార్గంలో నడవండి. తల్లిదండ్రులు కెట్టులు విప్పాలి. హల్లెలూయా. 24 గంటలకు సంపాదించాలి, పని చేయాలి అన్నది మాత్రం తప్ప సంపాదించి ఎట్లా పెట్టుకుంటే ఏ లాభం ఉంది? ఆ పిల్లలు మనకు ప్రయోజనకరంగా తరములుగా మారడానికే వారిని దేవునిలోనే ఉంచాలి. హల్లెలూయా. కట్టబడిన గాడిదనే విప్పడానికి యేసయ్య దేవుడు డెలివరెన్స్ కొరకు. ఇవి మట్టలాది వారి దినములో తల్లిదండ్రులుగా ఉన్న వారులారా, ఒక మాట నేను చెప్తాం, మనం మారితే మన కుటుంబం మారుతుంది. మనము మారితే మన కుటుంబం మారుతుంది. మనం ఆరాధించిన వారంగా, చప్పట్లు కొట్టిన వారంగా, దేవుని స్తుతించిన వారంగా, హోసన్నా పలికిన వారంగా, ప్రైజ్ ది లార్డ్. మనము వెనక్కి తీసినప్పుడు పిల్లలు 10 అడుగులు వెనకెక్కిపోతుంది. హల్లెలూయా. పిల్లలు ఎప్పుడు మీకు హీరో ఎవరు అని చెప్తే అల్లు అర్జున్ పేరు చెప్పకూడదు. మీకు హీరో ఎవరు? లేదు, ప్రభాస. మాకు హీరోయిన్ ఎవరు? నాకేం పేరు తెలియదు. ఓకే, వారు చెప్పాలి నా డాడీయే నాకు హీరో, నాకు మాదిరిగా మా మమ్మీయే. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు చెప్తుంది మీకు మోడల్గా, మాదిరిగా, రోల్ మోడల్గా నా డాడీ అని, నాకు రోల్ మోడల్గా నా మమ్మీ అని. ఎంతమంది పిల్లలు ధైర్యంతో కూడా చెప్పగలుగుతుంది, డాడీ మీ మార్గమునే నేను వెంబడిస్తా, మీ దారిలో నేను నడుస్తా, మీరు నడిచినట్లుగా నేను నడుస్తా. అలాగే పిల్లలు చెప్తే, మీరు నడిచినట్లుగా నేను నడుస్తామని పిల్లలు చెప్తే, ఈవెన్ ఆడపిల్లలు కూడా చెప్పుకుంటే, రాత్రి 8, 9కి పని అంతా ముగించి ఫ్రెండ్స్తో కలిపి ఒక బోటలు తీసుకువచ్చి తాగి పచ్చడితో కూడా తిని
ఆ సగం కోపంతో అరిసుకొని ఇంటికి వచ్చినట్లుగా రేపు నుండి మీ ఆడపిల్లలు కూడా తాగి ఫ్రెండ్స్తో, ఆడపిల్లలు కూడా తాగుతున్నారు, మన గురించి కాదు, వారు కూడా ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి ఒక బాటిల్ తీసుకొని తాగి ఇంటికి వస్తే మీరే మోడల్ కదా. చెప్పట్లేదు, మీరే రోల్ మోడల్గా అంబరదిని గొడవలు చేసి ఇష్టానుసారంగా నడిచి అదే విధంగా మీ పిల్లలు కూడా నడిస్తే మీకేం చెప్పగలుగుతుంది? దేవుని బిడలారి, ఎప్పుడు ఈ కట్టలు విప్పబడుతుంది? ఒక విమోచకుడు దిగి వచ్చి ఉన్నాడు కట్టబడిన పరిస్థితిని మార్చడానికి. హల్లెలూయా. కట్టబడిన పరిస్థితిని మార్చడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టి ఉన్న గాడిదను, గాడిద పిల్లలను కనపడను. హల్లెలూయా. కట్టి పెట్టి ఉన్న పరిస్థితినే కనపడిన చూసిన ఒక దేవుడు ఉన్నాడు. ఎదురుగా ఉన్న గ్రామంలోనికి యేసయ్య దేవుడు వెళ్ళలేదు. అందరు ఇక్కడ ఉన్నారా? ఎదురుగా ఉన్న గ్రామంలోనికి యేసయ్య దేవుడు వెళ్ళలేదు. ఎవరినే పంపించి చూసి రా అని చెప్పి పంపలేదు. కానీ మీ కన్నులో కనపడలేని విధంగా కత్తి పెట్టినదినే పైన నుండి చూసిన ఒక దేవుడు ఉన్నాడు. రక్షించడానికి, విడిపించడానికి అతడు దిగి వచ్చి ఉన్నాడని, మీ ఇంటి పరిస్థితిని మార్చడానికి. హల్లెలూయా. యేసయ్య దేవుడు ఎంత క్లియర్ గా చెప్పి ఉన్నారు. గాడిదనే గాడిద పిల్లని కనపడి, కెట్టి ఉన్న గాడిదనే కనపడుతుంది. ముందున్న వాక్యంలో ఉంది, యేసయ్య చెప్పినట్లుగా వారు వెళ్ళి కనుక్కొని దానిని విప్పి తీసుకొచ్చాడు. ఏ మార్పు లేదు. మన పరిస్థితి అంత ఎరిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల కెట్టులు విప్పబడితే తరములు దేవునిలోనికి వచ్చేస్తుంది. తరములు దేవుని యేసయ్య దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం చదవండి, 21వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యజమానుడు మారుతున్నారు. ఏది? ఈ గాడిదని, గాడిద పిల్లది. ఇప్పుడు వరకు దాచి ఉన్నా లేకపోతే పట్టుకొని ఉన్న ఆ యజమానుడు ఇప్పుడు మారుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు పోయి విప్పితే మీ యజమానత్వం, అది కరెక్ట్ వేడా కాదా నాకు తెలియదు. ఇప్పుడు వరకు ఈ గాడిదకి యజమానుడు వేరే ఒకడు. కట్ట విప్పితే అది ఇంకా ఒకరిదిగా మారుతుంది, యేసయ్యగా మారుతుంది. అక్కడ మాట క్లియర్ గా ఉంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఏమి చెప్పాలి? ఇప్పుడు నుండి అంటే కట్టు విప్పినావు, ప్రభువుకి దీనినే కావలసినది ఉంది. హల్లెలూయా చెప్పండి. కట్టు విప్పబడిన వారిని వాడుకోవాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. కట్టు విప్పబడిన కుటుంబమనే వాడుకోవాలని ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. కట్టు విప్పబడిన యవనస్తులని వాడుకోవాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దానికి నాయకత్వం మారుతుంది, లీడర్షిప్ మారుతుంది, అధికారం మారుతున్నాడు. ఓ, ఇప్పుడు వరకు అది మరి ఒక్కరిది. కట్టు విప్పినప్పుడు ఇది ప్రభువుకు అవసరం ఉంది. వారి ఏది చెప్పకుండా మీకు పంపిస్తుంది. కారణం ఏంటంటే అన్నిటికీ అధికారి యేసయ్య దేవుడు. అతడు కట్టబడిన వాటిని విప్పి మీకు దేవుడు వాడుకోవాలని ఇష్టపడితే ఎదిరించడానికి, ఎదురు మాట్లాడడానికి ఎవరు లేదు. యజమానుడు ఎవరు? యేసయ్య. అతడెవరు? నాకు డబ్బు ఇచ్చినావా? ఉట్టిగా తీసుకుపోతున్నావా? ఎవరన్నారు అట్లా తీసుకుపోవడానికి? అది ఏమి లేదు. కారణం ఏంటంటే సమస్త దానికి అధికారి అతడే. హల్లెలూయా. అతడు అడిగితే ఇచ్చి పంపించడమే, అతడు మాట్లాడితే ఇచ్చి పంపించడమే, అతడు అడిగితే వచ్చేయడమే. నమ్మిన వారి మాత్రం దేవుని స్తుతించుకొని ఉండండి. 3వ వచనంలో డెలివరెన్స్ ఫ్రమ్ వన్ మాస్టర్ టు అనదర్ మాస్టర్. ఇప్పుడు వరకు మిమ్మల్ని దాచిపెట్టిన నాయకత్వం అనే, అధికారం అనే విప్పి మరి ఒక యేసయ్యలోనికి అప్పగిస్తున్న పరిస్థితి కొరకు, విడుదల కొరకు దిగి వచ్చిన వాడు యేసయ్య దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
యజమానుడు మారుతున్నారు. ఇప్పుడు వరకున్న నాయకత్వము యజమానుడు ఏంటిదో వాటిలో నుండి యేసయ్య వైపున్న మార్పు, దానికి ఉన్న డెలివరెన్స్, విడుదల. ఒకవేళ మమ్మను దేవునిలో నుండి దూరపరచిన కొన్ని నాయకుడు ఉండవచ్చు. అది ఒకవేళ పాపం కావచ్చు, డ్రగ్ కావచ్చు, మద్యం కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. మీకు ప్రాముఖ్యము దేవుని కార్యమైన కంటే నాయకత్వం మీ మీద కంట్రోల్ చేసినది. అందరు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని కంట్రోల్ చేసిన నాయకత్వం మీద నుండి ఒక విడుదల యేసయ్య వైపు. హల్లెలూయా. ఆ గాడిద యజమానుడు అడిగితే ఒకటే చెప్పాలి, సమస్త దానికి ఈ యజమానుడు దేవుడిదే, ఈ మృగములంతా దేవునిదే. దేవునికి అవసరం ఉంటుందని చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పకుండా అతడు పంపిస్తుంది. నాయకత్వం మారాలి. హల్లెలూయా. దాని కొరకు దిగి వచ్చిన వాడు యేసయ్య దేవుడు. ఈ ఆదివారం ఉదయకాలముల ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడ్డలారా, దేవుడు వాడుకోవాలి, మన కుటుంబమనే, మన వ్యక్తిగత జీవితమనే వాడుకోవాలని ఇష్టపడితే మమ్మను భరించుచున్నా, మమ్మను నడిపించుచున్నా ఆ నాయకత్వంలో నుండి దిగి రావాలి. బాప్తిసమిచ్చ యోహాను తన ఇద్దరు శిష్యులతో నిలబడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. బాప్తిసమిచ్చ యోహాను తన ఇద్దరు శిష్యులతో కూడా నిలిచి ఉన్నప్పుడు నడిచి వెళుతున్న యేసయ్య దేవుని కనపడింది. బాప్తిసమిచ్చ యోహాను యేసయ్యని పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపమనే మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. అందరు ఇక్కడ ఉన్నారా? లోక పాపమనే మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని యేసయ్య దేవుని పరిచయం చేసినప్పుడు తన లీడర్షిప్ అయిన బాప్తిసమిచ్చ యోహాన్ని విడిచిపెట్టి అవి యేసయ్యని వెంబడించినాము. ఇప్పుడు వరకు నడిపించిన నాయకుడు మారినాము. ఇప్పుడు వరకు వారి వెంబడించిన నాయకత్వం మారినాము. ఇప్పుడు నుండి మాకు యేసయ్య దేవుడే. హల్లెలూయా. ఆ యేసయ్య దేవుని వెంబడించినాము. యజమానుడు మారాలి. అర్థమైన వారి దేవుని స్తుతించుకొని, ఆ యజమానుడు మిమ్మను గైడ్ చేసిన యజమానుడు యేసయ్య దేవుడేగా ఉండాలి. ఆయన వాక్యమైన ప్రకారం ఆయన చెప్పినట్లుగా, ఆయన అసలు గ్రంథములో మనకు తెలియచేసినట్లుగా మన జీవితం అనే సెటిల్ చేయాలి. అర్థమైన వారి దేవుని స్తుతించాలి. వారు చెప్పినట్లుగా, వీరు చెప్పినట్లుగా, వారు నడిచినట్లుగా కాదు, మన యజమానుడైన యెహోవా దేవుడు మాట్లాడినట్లు. 7వ వచనములోనికి రండి. 7వ వచనం, 21వ అధ్యాయం 7వ వచనం. ఆమేన్. గాడిదను, అందరు చెప్పుకొని ఉండండి, గాడిదను, గాడిద పిల్లనే తీసుకువచ్చి దాని మీద, అంటే రెండిటిని మీద బట్టలు వేయగా బట్టల మీద కూర్చున్నా. తల్లిదండ్రులు విప్పబడితే తరములనే పిల్లలనే వాడుకునే దేవుడు. ఎంతమంది గట్టిగా స్తోత్రం చెల్లించి, తల్లిదండ్రులు కట్టబడిన పరిస్థితిలో నుండి విడుదల. నేను ఆలోచించిన, చాలాసారి ప్రార్థన చేశాను,
యేసయ్య దేవుడు ఎందుకు ఈ గాడిదను గాడిద పిల్ల ఈ రెండింటిని విషయం చెప్పాడు? హల్లెలూయా. ఒకటి చెప్తే సరిపోతుంది కదా. కట్టబడిన ఒక గాడిదనే కనపడింది, విప్పుకొని రండి అని చెప్పినావు, ఆ బట్టలు వేసింది, యేసయ్య దాని మీద కూర్చున్నారు, వెళ్ళారు, అయిపోయింది కదా. అందరు ఎక్కడ ఉన్నారా? కానీ స్పష్టంగా గాడిదను, కట్టబడి ఉన్న గాడిదను అర్థం తెలుసుకోవాలి. ఆత్మీకమైన దేవుని మనస్సు దానిలో అర్థం తెలుసుకోవాలి. కట్టబడి ఉన్న గాడిదను, గాడిద పిల్లనే కనపడింది. ఈ రెండింటినే తీసుకువచ్చాడు, రెండింటి మీద వస్త్రములు వేసినాము, రెండింటి మీద కూర్చున్నాడు. అదేలాగా ఒకే వ్యక్తి రెండు మృగం మీద ఎలాగే కూర్చోవడం సింపుల్గా ఉంది. తల్లిదండ్రులు కట్టు విప్పితే తరములనే వాడుకొని దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని మాత్రం కాదు, మీ పిల్లల్ని కూడా వాడుకోవాలి, ఉన్నతంగా మార్చాలి అని ఇష్టపడిన వాడు ఊహించలేని విధంగా. అందరు ఇక్కడ ఉన్నారా? ఊహించలేని విధంగా, మీకు ఆశ్చర్యం అనిపించిన విధంగా కట్టలు విప్పి దేవుడు వాడుకుండే మిమ్మల్ని మార్చిన దేవుడు ఉన్నాడు. చిన్నగా నేను మీకు తెలిసిన విషయం మరి ఒక్కసారి చెప్తాం. యెరూషలేం దేవాలయములో అనేక మృగములు తీసుకొస్తుంది బలియాగం కొరకు. యెరూషలేం దేవాలయముని చుట్టూ మృగమునే అమ్మిన వారు ఉన్నారు. అంటే దూర ప్రాంతంలో నుండి బలియాగం కొరకు వచ్చిన వారు అక్కడ నుండి మేఘన గొర్రెలన్నీ తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి వాటిని అమ్మిన వారు ఉంది దేవాలయముని చుట్టూ. పావురం కావచ్చు, పిచ్చుకలు కావచ్చు, పావురం కావచ్చు, అది ఒక్క షాపు కాదు, 100 మంది షాపులు. అంటే ఒక ఊరిలో చికెన్ షాప్ ఒకటే ఉన్నారా? చాలా ఉన్నాయి. అదే విధంగా పావురమని అమ్మిన వారు, పిచ్చుకలని అమ్మిన వారు, మేఘని అమ్మిన వారు, గొర్రెలని అమ్మిన వారు, ఎద్దులని అమ్మిన వారు, ఇదన్నిటినే బలియాగం కొరకున్నదంతా రొట్టి పిచ్చుకలనే ఇవ్వడానికి సాధ్యం కాలేని వారు రొట్టి అని అప్పుడు అది అమ్మిన వారు. ఇది అన్ని ఉన్న స్థలంలోనికి ఒక్క మృగం మాత్రం లేదు, గాడిద. గాడిద అనదే శపింపబడినది. అందరు వింటున్నారా? అంటే ప్రతి మృగమునకే జంతువులకి మొదటి సంతానమే యెహోవాదే, పుట్టిన మొదటి సంతానమే యెహోవాదే. వాక్యం ఉంది పాత నిబంధనే. కానీ గాడిదకి ఒకటి పుట్టితే మెడ విరిచి చంపేయాలి, ఎందుకంటే శాపమాయిందని. లేని ఎడల గొర్రె పిల్లలతో దానినే కాపాడుకోవాలి. కాబట్టి గాడిద మాత్రము శపింపబడిన మృగం కాబట్టి ఆలయ పరిశ్రమలు ఎక్కడ కూడా లేదు. గుర్రం మీద బయలుదేరి రావలసిన యేసయ్య దేవుడు శపింపబడిన వాడు, కట్టు విప్పబడిన ఎడల దాని మీద ప్రయాణం వాహనమేరి దాని మీద కూర్చోండి. అర్థమైన వారి చేతులు పైకి ఉండాలి. శపింపబడి రావడానికి అర్హత లేని మృగం మీద ఎక్కి రావడానికి, అడుగు పెట్టడానికి అర్హత లేని మృగం మీద ఎక్కి ఆలయంలోనికి ప్రవేశిస్తున్నారు. మంచి రెడ్ కార్పెట్ వేసినట్లుగా విఐపీస్ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేస్తుంది. ఆ విధంగా మొత్తం పువ్వులతోనే బట్టలతోనే వేసిన దాని మీద ఎక్కి నడిచి వచ్చినది, దానినే అనుభవించినదే యేసయ్య కాదు, ఆ గాడిదే. ఈ బట్టల మీద యేసయ్య కాలు పెట్టలేదు, ఈ బట్టల మీద ఈ రెడ్ కార్పెట్ మీద యేసయ్య కాలు పెట్టలేదు. అదంతా పెట్టినది, నడిచినది ఈ గాడిద. కారణం ఏదంటే కెట్టు విప్పబడినాము. కట్ట విప్పబడితే గాడిదన మాత్రం కాదు, మీ తరములనే కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడిన వాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. వాక్యమునే గ్రహించాలి. ఒక్కసారి కట్టి పెట్టిన నాయకత్వం మారాలి, కట్టి పెట్టిన పరిస్థితి మారాలి, చెడు అలవాట్లు మారాలి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, అడుగు పెట్టాలి. హల్లెలూయా. మరలా చూడండి దేవుడు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తుందని. తలగా మార్చడానికి ఇష్టపడిన వాడు దేవునికి స్తోత్రం. వారి వస్త్రమనే వేసిందని 7వ వచనములో. త్వరగా చెప్పి ముగిస్తా. చదవండి. తోడుకొని వచ్చి, పిల్లలు కూడా అక్కడ ఉంది. నేను ఇప్పుడు చెప్పిన విషయం తరములు కూడా ఉంది, అక్కడ పిల్లలు కూడా ఉంది.
గాడిద పిల్ల కూడా ఉంది. తమ బట్టలు వేయక, వారు ఒక ఎక్స్ట్రా బట్టలు ఒక క్యారీ బ్యాగ్లో పట్టుకొని, ఏదైనా మనము బట్టలు ఈ గాడిదకి ఎస్ఐకి ఆహ్వానం చేసి బట్టలు అని చెప్పి ఒక ఎక్స్ట్రా ఒకటి అడిషనల్గా ఒక బ్యాగ్లో పెట్టుకొని రాలేదు. వారి బట్టలు, వారు వాడుకొనిన బట్టలు ఇప్పుడు యేసయ్య బట్టలుగా మారినాము. హల్లెలూయా. వారి వస్త్రమనే యేసయ్యకి నడవడానికి కార్పెట్గా మారినాము. హల్లెలూయా. ఈ వస్త్రం అనేది రక్షణ గురించి ఉంది. అది యేసయ్య దేవుని కొరకున్నదే. హల్లెలూయా. అతను అనుగ్రహించినదే. ఎంతమంది వాక్యం అనే గ్రహిస్తున్నారు? వారి వస్త్రం అనే విప్పి యేసయ్యని ఆహ్వానించడానికి. ప్రైజ్ ది లార్డ్. వస్త్రం అనే మార్చడము మార్పుకి అనవాలుగా ఉంది, సూచనగా ఉంది. బట్టలు మార్చడం, వస్త్రం మార్చడము మీ జీవిత విధానం అనే బ్రతుకు మారినట్లుగా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. చిన్నగా చెప్తా వాక్యం చెప్పడానికి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. పాపమనే గురించి పశ్చాత్తపించి, ఎప్పుడు పాపమనే గురించి పశ్చాత్తపించినాము? అతనికి బుద్ధి వచ్చినప్పుడు. ఇంటిలో నుండి బయలుదేరినప్పుడు బుద్ధి రాలేదు. తన ఆస్తిని 2 భాగుగా మార్చి తనకున్నదందయ్య సమకూర్చినప్పుడు ఆయనకు బుద్ధి లేదు. అతడు పోయి పట్టణంలో పోయి ఫ్రెండ్స్తో తిరిగి మొత్తం నానా విధంగా చేసినప్పుడు అర్థం కాలేదు. అదందయు చిన్ని చెదరిపోయినప్పుడు బుద్ధి రాలేదు. పన్ని మేపిన పని చేసినప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఆయనకి ఎప్పుడు బుద్ధి వచ్చింది? పంది తిన్నిన ఆహారం కూడా దొరకలేనప్పుడు బుద్ధి వచ్చింది. చాలా మంది ఇలాగే ఉంది. ఎన్ని వాక్యం విన్నా బుద్ధి రాదు. ఎవరి వలన మార్చడం కూడా సాధ్యం కాదు. బుద్ధి రావలసిన ఒక టైం వస్తుంది. చేతులెత్తి స్తుతించుకొని ఉండండి. బుద్ధి రావలసిన ఒక టైం వస్తుంది. అప్పుడు ఎవరు లేకపోతుంది. అర్థమైన వారి దేవుని స్తుతించుకొని. ఎన్ని వాక్యం చెప్పండి. ఇప్పుడు 40 రోజు కంటిన్యూస్గా వాక్యం విన్నారు. ఏదైనా మార్పు జరిగిందా? వాక్యం బాగుంది. నూతనమైన క్రైస్తవ జీవితం, అమూల్యమైన క్రైస్తవ జీవితం, శ్రేష్టమైన క్రైస్తవ జీవితం. ఒక్క అడుగైనా దానిలోనికి పెట్టినావా? ఏమీ లేదు. మేము అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. వచ్చే సంవత్సరం కూడా మేము అలాగే ఉన్నాం. బుద్ధి రావడానికి టైం పడుతుంది. ఎన్ని చెప్పినా, ఎన్ని బోధ చెప్పినా, ఎన్ని కార్యములు చెప్పినా. హల్లెలూయా. ఈ పిగ్ పైకి చూసినది ఎప్పుడని తెలుసా? తల మీద కొట్టినప్పుడు. అప్పుడు వరకు కిందకి చూసే పోతుంది. ఆ ఒక్క మృగం మాత్రం కిందకి చూసే నడుస్తుంది. తల మీదకి కొట్టినప్పుడు మాత్రమే పైకి చూసి ఏడుస్తుంది. నేను ఒక కథ చెప్పినది గుర్తుందా? 10-12 అంతస్తుల బిల్డింగ్ మీద పనిచేసిన తాపి మేస్త్రి తాపి కింద పడింది. అది మళ్ళీ తీయాలంటే కిందకి 12 బిల్డింగ్ అంతస్తుల బిల్డింగ్ కిందకి దిగి రావాలి. లిఫ్ట్ అప్పుడు పని నడుస్తుంది. తాపి మేస్త్రి పైన అదే ప్లాస్టరింగ్ చేస్తున్నారు. ఆయన పైన నుండి తన దగ్గర ఉన్న దారం కిందకి పెట్టింది. కిందకి పెట్టిన ఎడల కింద ఉన్న వారు ఎవరైనా చూసి ఆ దారములో ఈ తాపి కడితే పైకి లాగేయచ్చు. ఆయన పైన నుండి అరుస్తున్నారు. అరే! ఆ కింద ఉన్న వారందరూ అది వినట్లేదు. వినినా కూడా అటు ఇటు ఇట్లా చూసి వెళ్ళిపోతున్నా. చాలా ప్రయత్నం చేసిన తర్వాత అతడు ఒక ఆలోచన, ఇబ్బంది ఇంత ఈ 10 బిల్డింగ్ అంతస్తులు కిందకి రావాలి కదా అని ఆయన పాకెట్ నుండి ఒక 5 రూపాయ కోయిన్ కిందకి పెట్టింది. నడిచి వచ్చిన వారు చూసినప్పుడు 5 రూపాయ కనపడింది. అది తీసి ఇటు చూసినాము, 5 వెళ్ళిపోయింది తీసుకొని. మళ్ళీ అతడు ఒక 10 రూపాయ కాయిన్ కిందకి పెట్టినాము. అది ఆయన తల మీదకి పడినాము. అక్కడ చూసినా 10 రూపాయ కాయిన్. అటు ఇటు చూసినాము, ఎవరు లేదు. ఆ 10 రూపాయ తీసుకొని చేతికి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. చూడ, ఇది మళ్ళీ దిగాలా అని ఆలోచించినప్పుడు ఆయన చిన్న రాయి ఒకటి తీసి మళ్ళీ వచ్చిన వారి తల మీదకి పెట్టింది. తల మీదకి పెట్టినప్పుడు పైకి చూసినాం.
క్షమించండి, క్షమించండి, నా తాపి ఒకసారి ఆ దారములో కడతావా అని అడిగినప్పుడు ఈ పైకి చూడాలంటే ఎప్పుడు చూస్తుందంటే దేవునికి ఇస్తాం. అర్థమైన వారి దేవునికి ఇస్తాం. హల్లెలూయా. చాలా మంది ప్రాబ్లం అదే, బుద్ధి రావడానికి టైం పడుతుంది, కానీ మాట వినిన వెంటనే బయలుదేరిన యోహాని శిష్యుల్లాగా ఉండే. ఇదిగో లోక పాపమనే మోసుకొని పోవిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన వెంటనే వారు యోహాను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినాము. దేవుడు ఆశీర్వదించినాము. దేవునికి స్తోత్రం. వస్త్రము, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ధరిపించినది నూతన వస్త్రం. శ్రేష్టమైన వస్త్రం అనే తీసుకురా. కట్టు విప్పబడిన వారంగా, అన్ని నష్టమై కట్టు విప్పబడిన వారంగా తిరిగి వచ్చిన అతని నూతన వస్త్రం దయచేయి. హల్లెలూయా. వారు వస్త్రం అనే శ్రేష్టమైన వాటిని దేవునికి అప్పగించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, వృక్షము ఒక కొమ్ము. 8వ వచనం చదవండి. 8వ వచనం. చెట్ల కొమ్ము నరికి, దానికి ఒక సింబాలిక్ వే ఉంది. అడవి కొమ్ములో అడవి వృక్షంగా ఎదిగిన మమ్మను అక్కడ నుండి యేసయ్య కొరకు వాడుకొనినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదివి ముగించుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఎట్లా అనగా, అడవి, చిన్నగా చెప్పాలంటే అడవి చెట్టులో పెరిగి వచ్చిన మమ్మును అక్కడ నుండి తీసి కోయబడి యేసయ్య దేవుని అన ద్రాక్ష చెట్టులోనికి అందగట్టిబడి ఉంటున్నాం. హల్లెలూయా. మనము ఉన్న సాహచర్యములో నుండి, అడవి చెట్టు సంబంధమైన జీవిత విధానములో నుండి మనము యేసయ్య దేవునిలోనికి అందగట్టబడినట్లుగానే ఉండాలి. సమస్త దానిలో ఆ ఒక విడుదల కొరకు బయలుదేరిన యేసయ్య దేవునికి వారి హోషన్న 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 అని వారు కేక వేసిన విడుదల, విడుదల, విడుదల. రోమన్ అధికారములో నుండి ఉన్న విడుదల, డెలివరెన్స్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అని వారు పలికినావు. చెప్పబడిన వాక్య ప్రకారం ప్రతి ఒక్క విడుదల కొరకున్న కార్యమనే యేసయ్య దేవుడు ఆ రోజు చేసినాం. వినిన వాక్యమనే హృదయంలో సంగ్రహించుకొని దేవుని కొరకు ఒక నూతన అనుభవం కొరకు మనం ప్రయత్నం చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.